హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో చట్టపాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల పాలన కాదని స్పష్టం చేసింది. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం రాసినట్లేనంటూ న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని చీఫ్ సెక్రటరీకి సూచించిన హైకోర్టు ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ఆదేశించింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ కంపెనీ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో హైడ్రా కమిషనర్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్నది స్పష్టమైందని హైకోర్టు తెలిపింది. వివాదాస్పద ఆస్తిలోకి యంత్రాలు, మనుషులతో ప్రవేశించడం చట్ట విరుద్ధమని, వ్యక్తి ఆధిపత్యం కొనసాగింది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. శిక్షించడంలో కాకుండా క్షమించడంలోనే చట్టం ఔన్నత్యం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.